మ్యాట్రిక్స్ రొయ్యే రాజు కార్యక్రమాలను ఫాలో అవుతున్న ఆక్వా రైతులకి నా నమస్కారం. నేను మీ డాక్టర్ సురేష్ బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్. ఆక్వా రైతులు ప్రతి వారం అడిగేటువంటి ప్రశ్నలకు మా సమాధానాలు, సూచనల భాగంగా రైతులు ఈ వారం అడిగినటువంటి మొదటి ప్రశ్న, చెరువు నీటిలో క్లోరిన్ 0.05 ఉంది, స్టాకింగ్ చేయవచ్చా? ప్రారంభంలో పాండ్ ప్రిపరేషన్లో భాగంగా మనం వాటర్ని క్లీన్ చేయడానికి, శుద్ధి చేయడానికి క్లోరినేషన్ అనేటువంటి ప్రక్రియను మనం ఫాలో అవుతూ ఉంటాం. ఈ క్లోరినేషన్ అనేటువంటి ప్రక్రియ వ్యాధికారకమైనటువంటి సూక్ష్మక్రిములని నశించేలా చేస్తుంది. కానీ ఈ క్లోరిన్, వాటర్లో ఉన్నటువంటి ఈ క్లోరిన్ అనేది పూర్తిగా తగ్గకుండా మనం రొయ్య పిల్లల్ని స్టాక్ చేసుకున్నట్లయితే రొయ్య పిల్లలు కూడా దాని ప్రభావానికి గురయ్యి సర్వైవల్ శాతం అనేది తగ్గుతుంది. సో కాబట్టి వాటర్లో ఉన్నటువంటి క్లోరిన్ పూర్తిగా తగ్గిన తర్వాత మాత్రమే, జీరోకి వచ్చిన తర్వాత మాత్రమే మనం స్టాక్ చేసుకుంటే ఈ రొయ్య పిల్లల యొక్క సర్వైవల్ శాతం అనేది పెరుగుతుంది. సో కాబట్టి 0.05 ఉంది అంటున్నారు కాబట్టి ఇంకా పూర్తిగా తగ్గే విధంగా ఏరేషన్ని కొనసాగించి, ఏరేటర్స్ని ఆన్లో ఉంచి ఒక 24 గంటల పాటు, తద్వారా పూర్తిగా తగ్గిన తర్వాత మాత్రమే స్టాక్ చేసుకుంటే మనం సర్వైవల్లో మంచి రిజల్ట్స్ మనం చూడవచ్చు. మరో రైతు అడిగినటువంటి రెండో ప్రశ్న, చెరువు నీరు మురికిగా ఉంది, రొయ్య స్ట్రెస్ అవుతుంది, ఏం చేయాలని తెలుసుకునే ముందు మరిన్ని వివరాలు మనకు అందుబాటులో ఉండాలి. ఆ మురికిగా ఉన్నటువంటి నీటి యొక్క పారామీటర్స్, అందులో అమోనియా ఏమైనా ఉందా, దాని యొక్క ఆల్కలినిటీ ఎలా ఉంది, వాటర్ కలర్ ఎలా ఉంది, ఫైటోప్లాంక్టన్, వృక్షప్లవకాలు ఏ కండిషన్లో ఉన్నాయి వాటర్లో, ఇవన్నీ కూడా మరికొన్ని వివరాలు అన్నమాట మనకు కావాల్సినవి. అంతేకాకుండా రొయ్యలు ఏ కౌంట్లో ఉన్నాయి అనేది కూడా మనకి ఈ వివరంగా తెలిసి ఉండాలి. అప్పుడే మనం ఏం చేయాలి, ఏ స్టెప్ ద్వారా మనం దీని నుంచి బయటపడాలనేది మరింత వివరంగా తెలుసుకోవచ్చు. ఏదేమైనా వాటర్ కలర్ బాగాలేదంటే మనం ఏం చేయాలంటే, వాటర్ కనుక అందుబాటులో ఉంటే ఒక 20 to 25% వాటర్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి, బాటంలో ఉన్నటువంటి వాటర్. అలాగే బాటమ్ యొక్క కండిషన్ బట్టి, అమోనియా యొక్క శాతాన్ని బట్టి మనం జియోలైట్ అప్లికేషన్ ఇచ్చుకోవాలి. లేదంటే ఫెర్మెంటెడ్ జ్యూస్, తవుడు, రైస్ బ్రాన్ మరియు ఈ ఈస్ట్తో ఫెర్మెంట్ చేసినటువంటి ఒక కాంపనెంట్, ప్రొబయోటిక్తో కూడినటువంటి కాంపనెంట్ మనం అప్లై చేసుకుంటే కొంచెం వాటర్ క్వాలిటీ మెరుగవుతుంది. అంతేకాకుండా రొయ్యలకి సి విటమిన్ సప్లిమెంట్ ఇచ్చి వాటర్ని బాగా ఏరేషన్ అనేది కొనసాగించండి. తద్వారా కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూడవచ్చు. మరో రైతు అడిగినటువంటి మూడో ప్రశ్న, చెక్ ట్రేలో రొయ్య ఫీకల్ మ్యాటర్ అధికంగా వస్తుంది, ఎందుకు? రొయ్యల యొక్క ఫీకల్ మ్యాటర్ చెక్ ట్రేలో అధికంగా వస్తుందంటే దానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే, రొయ్యల యొక్క జీర్ణనాళానికి సంబంధించిన ఏదో సమస్య ఉందని, లేదంటే జీర్ణనాళానికి అనుసంధానమై ఉన్నటువంటి హెపటోపాంక్రియాస్ అనే గ్రంథి కూడా ఏదో సమస్యలో ఉందని మనం గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. ఇది దేనికి దారితీయొచ్చు అంటే మేబీ ఈహెచ్పికి దారితీయొచ్చేమో, లేదంటే వైట్ ఫీకస్, వైట్ గట్ లాంటి వ్యాధులకి దారితీయొచ్చేమో అని అనుమానించాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనం ఇచ్చేటువంటి ఫీడ్ని మనం ఒక 20-25% తగ్గించాలి. అంతేకాకుండా ఫీడ్ ప్రొబయోటిక్స్తో కూడినటువంటి సి విటమిన్ సప్లిమెంట్తో మనం మేతని కలిపి ఇచ్చినట్లయితే ఇది కొంతమేరకు తగ్గేటువంటి అవకాశం. మరో రైతు అడిగినటువంటి నాలుగో ప్రశ్న, రొయ్య శరీరం ఎర్రగా మారింది ఎందుకు? రొయ్యలు సాధారణంగా స్ట్రెస్కి గురైనప్పుడు, లేదంటే వ్యాధికారక సూక్ష్మక్రిముల ప్రభావానికి గురైనప్పుడు రొయ్యలు ఎర్రగా మారడం మనం గమనిస్తూ ఉంటాము. దానికి కారణం ఏంటంటే, రొయ్యల యొక్క బాహ్య కవచంలో ఉండేటువంటి ఒక రకమైనటువంటి పిగ్మెంట్, దీన్నే కెరటినాయిడ్ పిగ్మెంట్స్ అంటారు. ఇదే ఆస్టాగ్జాంథిన్గా మనం పిలుస్తూ ఉంటాం. ఇది సాధారణంగా లైవ్ కండిషన్లో ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇది దేంతో అనుసంధానించబడి ఉంటుందంటే, రొయ్యల యొక్క బాహ్య కవచంలో ఉన్నటువంటి ప్రోటీన్తో అనుసంధానించబడడం వలన అది బ్లూయిష్ గ్రే కలర్లో, గ్రీనిష్ బ్లూ కలర్లో మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ ఎప్పుడైతే ఇది విచ్ఛిన్నం అవుతుందో, ఆ ప్రోటీన్ నుంచి వేరుపరచబడుతుందో, అది ఎరుపు రంగులోకి మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే అవి స్ట్రెస్ అయినప్పుడు ఆ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి స్ట్రెస్కి గురైందని మనం చెప్పుకోవచ్చు. లేదంటే వ్యాధికారకమైనటువంటి బ్యాక్టీరియాకి గురవుతుంది, దాని యొక్క ప్రభావానికి లోనైందని మనం చెప్పుకోవచ్చు అనమాట. తద్వారా అది రొయ్యల యొక్క దేహం అనేది మనకి ఎరుపు రంగులోకి మారుతుంది. మరో రైతు అడిగినటువంటి ఐదో ప్రశ్న, రొయ్యకి బ్లాక్ గిల్ ఎందుకు వస్తుంది? మనందరికీ తెలుసు, రొయ్యలు బెంథిక్ ఆర్గానిజమ్స్గా మనం పిలుస్తూ ఉంటాము. అంటే రొయ్యలు అధిక కాలాన్ని అవి బాటంలోనే గడిపేటువంటి జీవులు అన్నమాట. బాటం అనేది ఒక్కోసారి పాడవుతూ ఉంటుంది. ఎందువల్లంటే బాటంలో తినగా మిగిలిపోయినటువంటి ఫీడ్ డికంపోజ్ అయ్యే క్రమంలో, అలాగే రొయ్యలు విసర్జించినటువంటి వ్యర్థ పదార్థాలు డికంపోజ్ అయ్యే, కుళ్ళిపోయేటువంటి క్రమంలో అక్కడ అధికంగా
కొన్ని సూక్ష్మక్రిములు లేదా వ్యాధికారక సూక్ష్మక్రిములు లేదంటే వ్యాధికారక ఫంగయి లాంటి జీవులు అక్కడ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అలా పెరిగేటువంటి జీవులు బాటంలోనే ఉండకుండా బాటంలో ఉన్నటువంటి వాటర్లోకి విస్తరిస్తూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ రొయ్యలు కదులుతూ ఉంటాయి కాబట్టి. అలా బాటమ్ వాటర్లో విస్తరించినటువంటి ఈ సూక్ష్మక్రిములు అలాగే ఫంగయి రొయ్యలు శ్వాసక్రియలో భాగంగా ఆ వాటర్తో కూడినటువంటి ఈ సూక్ష్మక్రిముల్ని వాటి మొప్పల్లోకి పీల్చినప్పుడు తీసుకున్నప్పుడు అవి మొప్పల్లోకి చేరి అంటే గిల్స్లోకి చేరి ఆ గిల్స్ మీద స్థిరపడి అక్కడ ఇన్ఫెక్షన్ని కలుగజేస్తాయి అన్నమాట. అలా ఇన్ఫెక్షన్ కలుగజేయడం వలన ఆ రొయ్యల యొక్క గిల్స్ నల్లగా మారడం జరుగుతుంది. తద్వారా ఆ గిల్స్ యొక్క ఎఫిషియన్సీ ఆక్సిజన్ని సరఫరా ఎక్స్చేంజ్ చేసేటువంటి ఎఫిషియన్సీ వాటికి తగ్గిపోతుంది. తద్వారా రొయ్యలు అనేవి వీక్గా మారి చనిపోతూ ఉంటాయి అన్నమాట. సో దీనికి మనం ఏం చేయాలంటే కొన్ని డిస్ఇన్ఫెక్టెంట్స్ కొన్ని అందుబాటులో ఉన్నాయి. వాటర్ని డిస్ఇన్ఫెక్టెంట్గా పనిచేస్తాయి అన్నమాట. అది ఎక్రిఫ్లావిన్ అని ఫ్లావిన్ అనేటువంటి ఒక బ్రాండ్ నేమ్తో మనకు అందుబాటులో ఉంటుంది. దాన్ని అప్లై చేయడం ద్వారా కొంచెం వాటర్లో ఉన్నటువంటి సూక్ష్మ క్రిముల యొక్క లోడ్ని ఆ ఫంగస్ యొక్క లోడ్ని మనం తగ్గించవచ్చు. అంతేవిధంగా రొయ్యలు ముఖ్యంగా దీనికి ఎలాంటి రొయ్యలు గురవుతాయంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి రొయ్యలు ఇలాంటి ఇన్ఫెక్షన్కి గురవుతుంటాయి. సో వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి వాటికి సి విటమిన్ సప్లిమెంట్ ఇచ్చినట్లయితే ఫీడ్లో కలిపి సి విటమిన్ని ఇచ్చినట్లయితే వాటికి వ్యాధి నిరోధకత పెరుగుతుంది. తద్వారా వాటర్లో ఉన్నటువంటి ఎక్రిఫ్లావిన్ని అప్లై చేయడం ద్వారా వాటర్లో ఉన్నటువంటి ఈ ఫంగస్ లోడ్ను కూడా తగ్గించినట్లు అవుతుంది అన్నమాట. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.